So hello guys, good morning, welcome to new vlog. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్. మమ్మీ ఇప్పుడే వచ్చింది పని నుంచి, వచ్చేసరికి లేట్ అయింది. ఈరోజు 10 అవుతుంది, 10 అయిపోయింది ఆల్రెడీ. లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం లేకుండా మమ్మీ తెచ్చింది వచ్చేటప్పుడు. మమ్మీ ఫ్రెష్ అయినాక తింటుందంట, ఇంకా లేట్గా తింటుందంట. వెరీ గుడ్. సో గాయస్, ఇప్పుడు మనకు ఒక అమెజాన్ పార్సల్ వచ్చింది. ఇంతకుముందు మనం ఒక ట్రైపాడ్ వాడినాం కదా, అది రిటర్న్ ఇచ్చేసిన. ఇదే ఇది నేను పెట్టిన ట్రైపాడ్. దీంతో ఒక మౌంట్ వచ్చింది. ఎట్లా పడతారా? ఇజా ఇది తిరిగిందా? కాయస్ విరిగిపోయింది. బిస్కెట్ మళ్ళీ రిటర్న్. ఏ అమ్మ, ఏ ఒక్క ప్రోడక్ట్ మంచిగా రాదు అమెజాన్ నుండి. సో గైస్, నేనైతే రీప్లేస్మెంట్ పెట్టేసిన. రిటర్న్ పెడదాం అనుకున్నా, కాకపోతే అక్కడ ఆప్షన్ లేకుండా. సో రీప్లేస్మెంట్ ఐటమ్ పెట్టేసిన. అది ఎల్లుండి వస్తుందంట. మొత్తం ప్యాక్ చేసేసిన ఇప్పట్లానే. గైస్, ఇప్పుడు మేము చాలా పెద్ద వర్క్ చేయబోతున్నాం. చాలా కష్టం ఇది. బట్టలు ఎండేయడం అనుకుంటున్నాం. ఇక్కడ బట్టలు ఇక్కడ పెట్టాలి. అక్కడ పెట్టేసి మనం బయటికి పోయి టైం పాస్ చేయాలి. మమ్మీ బట్టలు ఎండేస్తుంది. చూసినావా, ఇద్దరం కలిసి ఎట్లా బట్టలు ఎండేస్తున్నామా? ఎంత కష్టపడుతున్నాం ఇద్దరం కలిసి మెలిసి పని చేయాలి మమ్మీ. అయిపోయింది, కథం అయిపోయింది. నేను ఏదో హెల్ప్ చేద్దామని వచ్చిన మమ్మీకి. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా పైనకి వచ్చేసింది. ఇద్దరు ముచ్చట పెడుతుర్రు. ఇక నా అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు మమ్మీ బట్టలు ఎండేసుకుంటుంది. వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటా. మనం కాసేపు చేసేదేమి ఇది కింద కొంత. నిన్న గుడి కడుతున్నాం అని చెప్పారు, అదేమో గుడిలా లేదు, బిల్డింగ్లా ఉన్నదేంది. ఏదో ఒకటి మనకి మనం చేసుకున్నాం గాయ్స్. కొంచెం వర్క్ ఉంది, కిందికి పోయి వర్క్ చేసుకుంటాం. మమ్మీ పైన బట్టలు ఎండేస్తుంది. ఆ లోపు చాలామంది అడుగుతున్నా నన్ను, చాలామంది కదా, 2 మెసేజ్లు వచ్చినాయి. బ్లాగ్స్ చేసినాక ఎడిట్ ఎందులో చేస్తామని. సో నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తా, మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తా, మొబైల్ నుండే వీడియో అప్లోడ్ చేస్తా కూడా, యూట్యూబ్ వీడియోని. కంటెంట్ క్రియేషన్కి ఎంత పవర్ ఉంది అంటే, నేను ఒకవేళ లాక్డౌన్లో ఇలా ప్రతిరోజు బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసి ఉంటే ఈ పార్టీకి ఇంకొక రేంజ్లో ఉండేవాళ్ళంలే. బ్లాగ్స్ ఏం ఇస్తామో ఏం పెడతామో యూట్యూబ్లో అనుకుంటాం, కానీ ఇప్పుడు అట్లా టైం యూజ్ చేసుకుని బ్లాగ్స్ తీసి కంటెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళే కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నెవర్ లేట్ టు గెట్ స్టార్టెడ్ అన్నట్టు నేను స్టార్ట్ చేసిన. చూద్దాం ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో. సో గైస్, నేను మమ్మీ షార్ట్ వాక్ మీద పోతున్నాం. మమ్మీకి చీరల షాప్లో ఏదో పని ఉందంట. ఏం పని ఉన్నాయి? బ్లౌజ్ పీసులు తీసుకొద్దామని సమ్మక్కకు. అదే తీసుకొస్తాదండి. ఒక అర్థం కదా నాకు. ఇట్లా నడుచుకుంటా పోయి బాగా లేదు కదా అమ్మాయి బయటికి ఇద్దరం కలిసి. నాకు కూడా బోర్ కొడుతుంది ఇంట్లో ఒక్కనే, అందుకే పోతున్నా. మన ఏరియా సైలెంట్గా ఉంటుంది కదా. రెంట్ ఉన్నప్పుడు అక్కడ మొత్తం చిన్నపిల్లలు ఎక్కువ ఉండి అంగడు ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో మాత్రం మస్తు సైలెంట్గా ఉంటుంది. అసలు ఎవరు బయట కనబడరు. షాప్కి వచ్చేసినాం. మమ్మీ షాపింగ్ చేస్తుంది. ఈ బండి వేసిరా, ఎంత పెద్ద ఉంది ఇది. డామినార్ 400 అంట. దూరం నుంచి చూసిన, ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు. చాలా పెద్ద ఉంది ఇది మేబీ లాంగ్ రైడ్స్ కోసం వాడతారేమో. ఇది సీట్ హైట్ చిన్ననే ఉంది, కానీ బైక్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అమ్మలతో షాపింగ్ రావద్దని ఊరికే అనలేదు. 5 minutes అని చెప్పింది, 15 minutes అయింది, ఇంకా అక్కడనే ఉంది. 5 minutes అని 15 minutes వేసింది మమ్మీ. ఇంకేమైనా ఉన్నాయో చూద్దామని అంతే. అందుకే ఆడలతో షాపింగ్కి రావద్దంటారు. మమ్మీ షాపింగ్ అయితే అయిపోయింది. నేను ఏదన్నా ఈవినింగ్ స్నాక్స్ లాగా కొనుక్కుందాం అనుకున్నా, ముందే ఉంది అది బేకరీ. ఇటు చూసేలో క్లోజ్ చేసేసిండు. అదేంటి ఇది క్లోజింగ్ టైం కూడా కాదు, మధ్యాహ్నం లంచ్ టైం కూడా కాదు, ఇది ఇప్పుడే క్లోజ్ చేసిండు. నా మీద పగబట్టినట్టున్నాడు. పనసకాయలు పెద్ద ఉన్నాయి, అవి పక్కన కూడా పెద్ద ఉన్నాయి, ఒకటి బాగానే ఉన్నాయి. మనం ఇట్లా వీడియో చూసుకుంటూ ఉంటే
తీసుకుపోవడానికి వచ్చినట్టు అనుకొని మన ఇంకా పడతారు కొట్టడానికి అప్పుడు కొడితే ఉరుకుదాం. ఉరుకుతా నేనే తీసిపెట్టిపోతా, ఎప్పుడో ఉరుకుతా నేను. మన ఇల్లు భలే అనిపిస్తుంది, అది మొత్తం పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే సూపర్గా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడవుతుందో ఏమో. మన గల్లీలో మనదే పెద్దగా ఉంది. మా చిన్నయ్య పని చేస్తుండు, చాలా పెద్ద పని చేస్తుండు పాపం. మెల్లగా మెల్లగా పడేసావు. అయ్యో. సో గాయస్ టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడే టీ తాగిస్తున్నాం నేను మమ్మీ ఇద్దరం. ఇంకొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకోవాలి. ఇలా పెద్ద ప్లాన్స్ ఏం లేవు, పెద్ద చేసినా కూడా ఏం లేదు. జస్ట్ మార్నింగ్ లేచినాం, బ్రేక్ఫాస్ట్ చేసినాం, వర్క్ చేసుకున్నాం, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసినాం, మళ్ళీ వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాం, టీ తాగేసినాం. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేసుకుంటాం, నైట్ డిన్నర్ వేస్తాం, కాసేపు మళ్ళీ వర్క్ చేసుకుంటాం, పడుకుంటాం, అంతే. అట్లనే ఉంటుంది. నీకు హెల్త్ మంచిగా లేనప్పుడు ఓమింది ఎవరు? అది కొంచెం గట్టిగా రా. నువ్వే. మమ్మీతో మాట్లాడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది సడన్గా, కొంచెం సిగ్గైంది. అంత ఫ్రీగా మాట్లాడలేం కదా మమ్మీతో మాట్లాడినట్టు బయట వాళ్ళతో. ఇది నా వర్క్ సెటప్ లేదు, ఏం లేదు. ఇది ఒక చైర్, నా వర్క్ చైర్. ఇది నేను జుగాడ్ చేసి తీసుకున్న చైర్. అది నా ల్యాప్టాప్, కొంచెం స్నాక్స్, అంతే. ఇది బ్లర్ ఇది. సో గైస్ టైం 8 అవుతుంది. మమ్మీ వెనకాల చపాతీ చేస్తుంది. మమ్మీ నేను ప్రతిరోజు, నేననే కాదు మా ఇంట్లో నైట్ ఖచ్చితంగా నైట్ చపాతీలే ఉంటాయి. మాట్లాడు మమ్మీ. ఏం మాట్లాడాలి బిడ్డ? అబ్బా నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానండి. అమ్మా లేకపోతే తిడతానా నేను? హుషారైతున్నావు మమ్మీ నువ్వు. తిడతానా? బయటవే నిన్న గేమ్లో నేను గెలిచినందుకు నాకు ఇష్టమైన కర్రీ వండుతానా కదా. నేను కదా రొయ్యలు టమాటా. అదే చెప్తున్నా, ఇష్టమైన కర్రీ అండి రొయ్యలు అండి. నాకు రొయ్యలు అంటే ఇష్టం. ప్రతిరోజు ఒక కొత్త వీడియో, కొత్త కాన్సెప్ట్ అంటే కష్టం. రోజు నా లైఫ్లో ఏమవుతుంది, నార్మల్గా నా డేలో ఏం చేస్తాను నేను, ఏమవుతుంది నా లైఫ్లో, అది రోజు మాత్రం పెడతానండి. కానీ ఈ కంటెంట్ ఏదైనా సరే ప్రతిరోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందని నాకు తెలుసు. నాకే కాదు, అందరికీ తెలుసు. అది ఎంత బోరింగ్ వీడియో అయినా సరే ఖచ్చితంగా ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తారు రోజు. అది చిన్న వీడియో అయినా సరే, పెద్ద వీడియో అయినా సరే. సో గైస్ టైం 10:30 అవుతుంది. డిన్నర్ అయిపోయింది, మమ్మీ కూడా డిన్నర్ చేసింది, టీవీ వస్తుంది. ప్రతిరోజు నైట్ మ్యాండేటరీ స్టఫ్ V6. ఈరోజు ఇంతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you another vlog.